ఈరోజు దేవుని మాట 7వ కీర్తన 17వ వచనం. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఇశ్రాయేలు రాజును యెషయి కుమారుడైన దావీదు తనను తరుముచున్న వారిని గూర్చి, అంటే రాజు తరుమబడుచున్నాడు, ఏదో అంతటి తప్పు చేసి ఉన్నాడు అని, ఒకవేళ ఆ కారణమును బట్టి తరుమబడుచున్నాడని చెప్పుకుంటారని 7వ కీర్తన 4-5 వచనాల్లో, దేవా, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననేము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా అని 8వ వచనంలో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుమని ప్రార్థించాడు. 7వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుమని దావీదు ప్రార్థించారు. దావీదు, నీకున్న శత్రువులెవరు అని దావీదును ప్రశ్నిస్తే, 41వ కీర్తన 9వ వచనంలో, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను అని చెప్పారు. విహితుడు అనగా ఇంగ్లీష్లో మైన్ ఓన్ ఫిమేలియర్ ఫ్రెండ్ అని, నా స్వంత నెలవైన స్నేహితుడు అని అర్థం వస్తుంది. దావీదుకు తన కుమార్తెనిచ్చిన రాజైన సౌలే శత్రువుగా అయిపోయాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా ఫిలిష్తీయుడైన గొల్యాతుతో యుద్ధము చేసి దేవుని ప్రజల పక్షంగా పోరాడి, యుద్ధము యెహోవాదే అని జయించిన దావీదుకు స్త్రీలంతా సంభ్రమములతో వాయిద్యములతో వచ్చి దేవుని స్తుతించుతూ కీర్తిస్తూ, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చారని పాడగా, సౌలుకు మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు. దావీదును చంపాలనుకున్నాడు కానీ దేవుడైతే సమూయేలు 1 గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని చెప్పబడింది. ఇది సౌలుకు ఇష్టం కాలేదు. అసూయపడిపోయాడు. దావీదును చంపాలనుకున్నాడు. తన పైకి ఈటెను విసిరాడు. తన సైన్యముతో కనిపించిన చోటే దావీదును చంపండి అని ప్రకటించాడు. కానీ దావీదు తన మామయ్య అయిన రాజైన సౌలు తన చేతికి నిద్రపోతూ గుహలో కనబడినప్పటికీ సౌలుకు కీడు చేయక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 14వ వచనంలో, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడని శత్రువుగా తనను చూస్తున్న సౌలును గూర్చి చెబుతూ, వాడు నా కొరకై త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు, తాను తలంచిన చేటు వాని నెత్తిమీదికే పడును, యెహోవా న్యాయము విధించువాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను అని చెప్పాడు. అవును, తాను చెప్పినట్లే సౌలు దావీదుకు కీడు చేయజూచాడు, చంపాలనుకున్నాడు. కానీ సమూయేలు 1 గ్రంథం చివరి అధ్యాయం 31వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి మరలా వచ్చారు. అనేకులను గిల్బోవా పర్వతం వరకు తరిమి హతము చేసి చంపారు. అతని కుమారులు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు 3 కుమారులను హతము చేశారు. సౌలును తరుముచుండగా అతడు తన కత్తిపైనే తాను పడి పొడుచుకొని హతుడయ్యాడు. ఒక్కరోజే సర్వ కుటుంబము మరణించారని సమూయేలు గ్రంథం 1 గ్రంథం 31వ అధ్యాయం 4-7 వచనాల్లో చెప్పబడింది. దావీదు యొక్క క్షేమం కానీ అతని యుద్ధంలో విజయం కానీ కేవలం దేవుడేనని గుర్తించాడు. ఆయన సర్వోన్నతుడిని స్పష్టంగా తెలుసుకున్నాడు. గనుకనే ఈరోజు మన ధ్యాన వాక్యంలో దావీదు ఇలా అంటున్నాడు, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా సర్వోన్నతుడైన దేవుడని 25 సార్లు చెప్పబడింది. ఆదికాండం 14వ అధ్యాయంలో 4 సార్లు షాలేము రాజైన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన యెహోవాకు యాజకుడు అని చెప్పబడింది.
46వ కీర్తన 4వ వచనంలో ఒక నది కలదు, దానికి 4 కాలువలు, దేవుని పట్టణాన్ని, సర్వోన్నతుడైన యెహోవా మందిరాన్ని ఆ కాలువలు తడుపుచున్నాయి అని పరిశుద్ధ మందిరాన్ని గూర్చి చెప్పబడింది. దానియేలు గ్రంథంలో 5 సార్లు 4వ అధ్యాయంలో 5 సార్లు సర్వోన్నతుడైన దేవుడే మానవుల రాజ్యము పైన అధికారి అని చెబుతూ దానియేలు నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని 4వ అధ్యాయం 34వ వచనంలో చెప్పారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రాత్మ పట్టినవాడు గెరాసేనీయుల దేశంలోనికి యేసు ప్రభువారు ప్రవేశిస్తూ ఉండగా వాడు ఆయనను చూచి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేస్తూ ఆయనని పిలిచాడు. అవును, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దావీదు దానియేలు గుర్తించి స్తుతించారు, కీర్తించారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16-17 వచనాల్లో పౌలును శీలను చూచి పుతోను దయ్యం పట్టిన చిన్నది మీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని ప్రకటించింది. ఆయన సర్వోన్నతుడు, న్యాయము చేయువాడని గుర్తించి మనమును కీర్తించి స్తుతించి అట్టి ధన్యత పొందుకుందాం. ఆ కృప ప్రభు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమెన్.